హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఇది అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అండి. మీ అందరికీ కూడా బాగా తెలుసు. కానీ యూజువల్గా మనకి పొటాటో బాగా వేసినప్పుడు ముద్ద అవుతుందండి. ఇవాళ నేను చెప్పిన టిప్స్తో కానీ మీరు చేస్తే పొటాటో ఫ్రై చాలా పైకి చాలా స్మూత్గా చాలా వస్తుందండి. గాను ఫస్ట్గా ముక్కుడు వెలిగించుకుని నూనె కొంచెం వేసుకున్నామండి. అలానే ఎక్కువ నూనె వేయక్కర్లేదు. మీకు తగ్గట్టు నూనె వేసుకుని నూనెగా వేయాలి. నూనె నూనె బాగా వేడెక్కిన తర్వాత అండి, అప్పుడు మన యూజువల్గా అప్పడాలు వడియాలు వేయించేటప్పుడు ఎంత వేడి అవుతే ఉంటుందో అంత వేడిగా చూసుకుందామండి. అప్పుడు మనం బంగాళదుంపలు బాగా కడిగి ముక్కలు చేసుకుని అవి నీళ్ళు వడగొట్టుకుని అవి వేసుకుందామండి. ఒకటి తర్వాత ఒకటి మొత్తం బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుందాము. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ ముఖ్యమైనది ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలండి. అండ్ పొయ్యి ఎప్పుడు హైలో ఉంచుకునేలా చూసుకోండి. ఇదే మీకు టిప్. సో ఇప్పుడు ఆయిల్ బాగా వేగాక నేను ముక్కలన్నీ వేసేసానండి. హైలోనే ఉంచాను. ఇప్పుడు అటు ఇటు కలుపుదామండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకుంటే మీకు ఆ ఆయిల్ వేడి ఆయిల్కి అన్ని బంగాళ ముక్కలు మీకు ముక్క అతుక్కోకుండాను అట్ ద సేమ్ టైం క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీకు ఎవరికైనా ఉల్లిపాయ కావాలంటే చిన్న చిన్న ముక్కలు కన్నా తరుక్కుని మీరు వేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత వేసుకోవచ్చు. లేదు ఇలాగే వెళ్తామంటే ఇలా కూడా వెళ్ళొచ్చండి. నేను ఇవాళ ఉల్లిపాయ తిననండి, అందుకనే ఉల్లిపాయ వేయలేదండి ఇవాళ. లేకపోతే ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మీకు పైన క్రంచీగా లోపల మెత్తగా ఉంటుందండి. అండ్ దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు. ఎందుకంటే మీరు నార్మల్గా అన్ని బంగాళదుంపలు ఎక్కువ ముద్దయిపోతూ ఉంటుందండి. ఇలా టిప్పు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే మాత్రం మీరు ముక్క అసలు చాలా మెత్తగాను చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. సో నేను బాగా వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఒక 5 to 6 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందామండి. నాకు తెలుసు మీలో చాలామందికి పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. నాకు చాలా ఇష్టం అండి. సో మీకు ఎవరికైనా పొటాటో ఫ్రై నచ్చిన వాళ్ళు అండ్ ఇష్టమైన వాళ్ళు నా రెసిపీ మీకు నచ్చినట్టు అయితే కింద కమెంట్ చేసి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ నాకు అందించాలిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ మనం బ్యాక్ టు దీనికి వద్దామండి. దీంట్లో మరి ఇప్పుడు మీరు చూస్తే అన్నీ బాగా వేగాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. మీరు టిప్ ఫాలో అయ్యి చూడండి. మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫ్రై కూడా చాలా చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అన్నీ మారిపోయాయండి. నెమ్మదిగా మారుతాయండి. ఒక 5 మినిట్స్లో మీకు అన్నీ మీకు గోల్డెన్ బ్రౌన్ ఉన్నాయి. నేను ఇందులోనే పెట్టానండి సిమ్. ప్రాబ్లమ్ దాంట్లో చూపించడానికి కొంచెం కష్టం అవుతుంది. బంగాళదుంప గోల్డెన్ బ్రౌన్ మారిపోయండి. ఇప్పుడు మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ నేను కలుపుతున్నాను. మీకు అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్లో కొంచెం మీకు కావాల్సినంత మెత్తగా అయిపోయిందండి. నేను చెక్ చేసుకున్నాను స్పూన్తో. మీరు వస్తే ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్టు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇక్కడ వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా మీకు టేస్టీగా ఉండాలి అంటే ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ప్రెసెంట్ నేను ఆ 2 స్కిప్ చేశానండి. నేను ఓన్లీ పచ్చికారం వేస్తున్నానండి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, పచ్చికారం అంటే ఓన్లీ ఎండుమిర్చి ఆడించేసి అది కారం అండి. దాంట్లో ఎలాంటి మసాలా పౌడర్స్ నేను యాడ్ చేయలేదండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు పౌడర్ అండి, అది మిర్చి పౌడరు. సారీ అండి, ఎండుమిర్చి పౌడర్, ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేశానండి. ఇక్కడ మనం బాగా కలుపుకుంటేనండి మీకు అబ్జర్వ్ చేస్తూ ఎలాంటి ముక్క అతుక్కోలేదండి. ఇప్పుడు కొంచెం నాకు కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఒక 2 to 3 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను. మీకు ఎంత కావాల్సిన అంత 2 స్పూన్లు వేసుకోండి. ఒక్కసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే లోపల కూడా ఇంకా చాలా మెత్తగా అవుతుందండి. తీసిన చూసి మీకు ఎలాంటి ముక్క అతుక్కోలేదండి, చాలా బాగా వచ్చిందండి.
గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కావాల్సినంత ఎర్రకారం వేస్తామండి. నేను ఇక్కడ ముందుగా చెప్పినట్టు నేను పచ్చికారమే వేసానండి, పచ్చి ఎండుకారం వేసాను. నేను ఇది ఫస్ట్ కొంచెం నేను సరిగ్గా తీయలేను. నెక్స్ట్ టైం నుంచి నేను ఇంప్రూవ్ చేసుకుని మీకు మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ ముందుకు వస్తానండి మీ ముందుకి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. నేను ఎక్కువ కారం తిన్నాను, అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసాను. మీకు అటు ఇటు కలుపుకున్న తర్వాత మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు గోల్డెన్ బ్రౌన్లో కలర్ మారి కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. నేను కొంచెం ఇష్టం అండి, డైజెషన్ కూడా చాలా మంచిది. సో 2 జీలకర్ర కూడా వేసుకున్నానండి. నేను మీకు ముందు చెప్పినట్టు కొంచెం ఒక అర స్పూన్ ధనియాల పౌడరు, అర స్పూన్ జీలకర్ర పౌడరు, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, ఇంకా మంచి టేస్టీగా ఉంటుందండి. నేను జీలకర్ర వేసుకున్నాను ఇక్కడ. మీకు కలర్ చూస్తే మీకు కలర్ అర్థమవుతుంది, ఎంత బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్, ఎంత క్యూట్, ఎంత బాగుందో అంటే చూస్తుంటే నోరు ఊరుతోంది కదా. అంతేనండి ఇవాళ రెసిపీ పొటాటో ఫ్రై అండి. మీరు కూడా ట్రై చేయండి, నా టిప్స్ ఫాలో అయ్యి మీరు చేయండి. ఇలాగే మీరు నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.